పీపుల్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది చాలా లాంగ్ ఎగో షూట్ చేసిన వీడియో. ఐఎమ్ అప్లోడింగ్ ఇట్ నౌ. చాలా అంటే చాలా బిజీ అయిపోయినా. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, ఎంత పింకిష్గా. ఆ రోజు నేను మెదక్కి వెళ్తుండే అనమాట. సో మార్నింగే వెళ్ళిపోవాలి ఆఫీస్కి. సో జస్ట్ సీ దట్ పింక్ వైబ్ ఆన్ మై ఫేస్. మా ఆఫీస్లో ఏదో వర్క్షాప్ జరుగుతుండే అనమాట. ఏంటా అని నేను దగ్గరకు వచ్చి మరి చదువుతూ ఉండే ఆ టాపిక్ ఏంటని. సో మంచిగా కార్ వచ్చేసిన తర్వాత వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయేటప్పుడు జస్ట్ లుక్ ఎట్ మీ, ఫేస్ ఎంత మంచి గ్లో అవుతుంది కదా పింక్గా. మార్నింగ్స్ ఎంత పీస్ఫుల్గా ఉంటాయి కదా. ఇంకా బుక్ చదువుతూ వెళ్ళిపోయిండే, చాలా బాగుండే బుక్ కూడా. నాకైతే మంచిగా అనిపించింది. ఇఫ్ యూఆర్ సమ్వన్ హూ ఈజ్ ఇన్ టు రాంగ్ రిలేషన్షిప్స్ అండ్ చూసింగ్ రాంగ్ ఐ ఆల్ ది టైమ్, ప్లీజ్ డూ గివ్ ఇట్ ఎ ట్రై. చాలా బాగుంది బుక్. బ్రేక్ఫాస్ట్ చేయడానికి అక్కడ ఆగినాము. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వెళ్ళిపోయినాము. ఐ వాజ్ టోటలీ డిసప్పాయింటెడ్. నేను ముందే చాలా అంటే చాలా పీకీ ఈటర్ని. నాకు బ్రేక్ఫాస్ట్ అస్సలు నచ్చలేదు. మస్తు డిసప్పాయింట్ అయినా. ఈవెన్ దో somehow I was adjusting. Then this was our data collection spot for that day. Data collect చేసి వెళ్ళిపోతుంటే this cute little girl was saying boy to me. తర్వాత ఈ సీక్వెల్ ఎందుకు రికార్డ్ చేసిన అంటే, అది చూసినప్పుడు నాకు స్పైడర్ సినిమాలో మహేష్ బాబు దానికి పోయి గుచ్చుకుంటాడు కదా, అంటే ఒక మిస్ అయిపోయి అక్కడ తగులుతుంది కదా, ఆ సీనే గుర్తొచ్చింది. మీరు కూడా చూసినారా స్పైడర్ సినిమా? ఐ థింక్ నాకు మహేష్ బాబు సినిమాలు అన్నీ నచ్చుతాయి, చాలా మందికి నచ్చవు. ఒక విలేజ్కి ఎంటర్ అయిన తర్వాత జస్ట్ లుక్ ఎట్ దట్ బ్యూటిఫుల్ నేచర్, ఎంత బాగుంది కదా. ఐ వాజ్ జస్ట్ బీయింగ్ దేర్. అసలు ఆ విలేజ్ పక్కనే పొలాలు, ఇంటి పక్కనే పొలాలు, అండ్ దిస్ బ్యూటిఫుల్ ఎల్లో ఫ్లవర్స్. దీస్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. నాకు నిజంగా ఎందుకో నేను ఎక్కడ పోయినా ఈ ఎల్లో ఫ్లవర్స్ కనిపిస్తాయి. ఐ థింక్ ఐఎమ్ సో బ్లెస్డ్. మంచిగా కొన్ని తెంపుకున్నా నా కోసం. I really love yellow flowers. I don't know why. If you are somebody who wants to gift me something, please gift me this sunflowers, something related to sunflowers. మేము హోమ్ విజిట్కి వెళ్ళే దారిలోనే మెదక్ చర్చ్ ఉండే. ఒక 10 minutes అట్లా వెళ్దామని ఫిక్స్ అయిపోయినా. చాలా అంటే చాలా బాగుండే. నేను చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నా. సో ఐఎమ్ రియలీ చాలా ఐ డూ బిలీవ్ జీసస్. సో మంచిగా ప్రేయర్ చేసుకొని నేను తీసుకున్న ఫ్లవర్స్ అక్కడ పెట్టి వచ్చేసిన అనమాట. కొన్ని ఫొటోస్ తీసుకున్నా. ఎవ్వరూ లేకుండా ఫొటోస్ దిగుదామంటే నన్ను కూడా ఫొటోస్ తీయడానికి ఎవరూ లేదు. ఐ వాజ్ ట్రైయింగ్ టు టేక్ ఫ్యూ సెల్ఫీస్ అండ్ లిటిల్ వీడియోస్. బయట వీడియోస్ తీయడం ఒక పెద్ద టాస్క్. ఇంకా నేను చాలా అంటే చాలా కష్టపడ్డా బయట వీడియో జస్ట్ టు షూట్ మై సెల్ఫ్. ఐ వాజ్ ఇంకో కొంచెం సిగ్గుపడుతున్నా, అటు ఇటు ఎవరైనా చూస్తున్నారా అని చూసుకుంటూ వచ్చేసిన. దెన్ పొద్దు నుంచి వాటర్ తాగలేదని రియలైజ్ అయ్యి ఒక దగ్గర ఆగి వాటర్ తాగిన. నాకు అక్కడ ఏంటో మొత్తం చిన్నగా కుర్పులు అయిండే అనమాట. ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మై బాడీ. సడన్గా సంథింగ్ విల్ పాపప్. అంతా టూ హోమ్ విజిట్స్ అంతా అయిపోయిన తర్వాత సమ్హౌ ఐ ఫైనలీ వెంట్ బ్యాక్ టు ఆఫీస్. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినా. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఎవరో గట్టిగా కొట్టినట్టు మొత్తం బాడీ పెయిన్స్. అంత మార్నింగే వచ్చా కాబట్టి లంచ్ కూడా తెచ్చుకోలేదు. తిందామంటే అసలు వద్దు అన్నారు. ఐ వాజ్ సో హంగ్రీ. అంటే అసలుకి నాకు ముందే ఆకలి అయితే పిచ్చి దానిలాగా బిహేవ్ చేస్తా. సిన్స్ ఐమ్ అవుట్ ఐ కెన్ నాట్ ఈవెన్ షౌట్ ఆన్ ఎనీబడి. మంచిగా ఇంటికి వచ్చాక మంచిగా స్నానం చేసి దోశ తిన్నా. రాధమ్మ కూతురు సీరియల్ చూస్తారు. నాట్ రాధమ్మ కూతురు, త్రినైని సీరియల్ చూస్తుండే మా మమ్మీ వాళ్ళు. అప్పుడు మా మమ్మీ చూడండి, ఇదంతా నాకు బాగుంది జుట్టు మమ్మీ, ఇదంతా నాకు బాగుందంట గైస్. మీరే చెప్పండి గైస్. మహానటి కొంచెం సేపు అయినాక మంచిగా డిన్నర్ చేసేసిన. ఆ రోజు మా ఇంట్లో చికెన్ ఉండే. ఆహా, నేనైతే ఫుల్ హంగ్రీ స్టమక్తో మంచిగా కుమ్మేసిన. ఇంకా చికెన్ పికిల్ చేసినారు. నేను పికిల్స్ తిన్నాను. ఐ నో ఐఎమ్ లిటిల్ వియర్డ్ బట్ ఐ డోంట్ ఈట్ పికిల్స్ ఆల్సో. అది ఎగ్ ఫ్రైడ్ రైస్. మంచిగా అన్నీ తినేసి పండుకుందామని పైకి వెళ్ళిపోయినా అనమాట. హాయ్ గాయ్స్, హోప్ యూ లైక్ ద వ్లాగ్. పడుకొని లేచిన నేను ఇప్పుడే. ఫుల్ కళ్ళు గుంజుతున్నాయి. అసలు ఈ తిరుగుడేందో నాకు అస్సలు పడదు నార్మల్గానే. నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే ఉన్నా గైస్. అంటే హాస్టల్ స్కూల్ పక్కన.
కాలేజ్ పైన అయితే హాస్టల్ పైన అయితే కాలేజ్ కింద. అట్లున్న సిచ్యువేషన్స్ నుంచి ఇప్పుడు టు గో అంటే ఈ నుంచి నాకు తార్నాక పోవడమే ఒక పెద్ద టాస్క్ అయితే, మళ్ళీ తార్నాక నుంచి మళ్ళీ ఇంకో ప్లేస్కి పోయి ఇంకో ప్లేస్ నుంచి మళ్ళీ తార్నాక వచ్చి మళ్ళీ తార్నాక నుంచి ఇంటికి రావడం అనేది మస్తు పెద్ద టాస్క్ అయిపోతుంది. నా చేయి కూడా గుంజుతుంది అసలు. ఇవాళ అయితే మెదక్ పోయి వచ్చి ఎవరో కొట్టినట్టు బాడీ పెయిన్స్ వస్తున్నాయి నాకైతే. ఇట్ వాజ్ వెరీ హెక్టిక్ డే. అందరూ ఇన్స్టాగ్రామ్లో నువ్వు భలే ఎంజాయ్ చేస్తున్నావే అబ్బా యూ జస్ట్ అంటే ఏదో చిన్న స్టోరీ అది చూసి డిసైడ్ అవ్వకండి గైజ్. యూ నెవర్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ పీపుల్స్ లైఫ్. సో ఎంతమంది అంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దిస్ ఈజ్ వెరీ రాంగ్ గైజ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ నేను ఇంకా కొత్త ఫోన్లో షూట్ చేస్తున్నా, నాకు క్లారిటీ ఎట్లుందో ఇంకా మంచి మంచి సజెషన్స్ ఇవ్వండి వాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ టు మేక్ అని. అంతే, బాయ్ బాయ్.